అందరికీ నమస్కారం. తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం. ఈనాటి మన కథ ఒంటరితనం. ఇంటి పెరట్లోని బావిలో నీటిని తోడుతోంది సుగంధ. ఎక్కడున్నావు సుగంధ? ఈ ఎండలకు పైప్రాణం పైనే పోయేట్టుంది అనుకుంటూ లోపలికి వచ్చారు నారాయణ గారు. అమ్మ పెరట్లో ఉంది నాన్న అంటూ గ్లాసుడు నీళ్లు తెచ్చి తండ్రికి ఇచ్చింది లలిత. ఏంటమ్మా లలిత, తమ్ముడెక్కడికెళ్ళాడు? ఈరోజు ఆదివారం కదా నాన్న, స్నేహితులతో క్రికెట్ ఆడడానికి వెళ్ళి ఉంటాడు. అంతలో సుగంధ లోపలికి వచ్చి ఎప్పుడొచ్చారు అంటూ కుర్చీలో కూర్చొని దగ్గుతోంది. ఎందుకోయ్ సుగంధ, చెట్టంత కొడుకును పెట్టుకొని నువ్వు నీళ్లు తోడుతున్నావు? అసలే నీరసంగా కనిపిస్తున్నావు. బావి నుండి నీరు తీసే పని కొడుకుకు అప్పజెప్పొచ్చుగా అన్నారు నారాయణ. ఈరోజు ఆడుకోవడానికి వెళ్ళాడు, లేదంటే వాడు సహాయం చేస్తా అన్నాడండి. ఆడుకునే వయసా వాడిది? ఇంకో 6-7 నెలల్లో ఇంటర్ పరీక్షలొస్తున్నాయి. తర్వాతి భవిష్యత్తు గురించి ఆలోచించడా? మీకు చెప్పడం మర్చిపోయాను, వాడు పై చదువులకు విదేశాలకెళ్తానంటున్నాడు. వాడి కోరిక తీరుద్దామండి అన్నది సుగంధ. అదేంటి సుగంధ, కండక్టర్ ఉద్యోగం చేస్తూ ఇంటిని నెట్టుకొస్తున్నాము. మన మధ్యతరగతి పరిస్థితి తెలిసి మాట్లాడుతున్నావా? నువ్వు వాడికి చెప్పలేదా ఇక్కడే తర్వాతి చదువు చదువుకోమని? అయినా లలితకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాము. ఇప్పుడు వీడి చదువుకు అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురాగలను అంటుండగానే ఇంటి బయటి నుండి తండ్రి మాటలు విన్న కొడుకు సునీల్ లోపలికి వచ్చాడు. అక్క పెళ్లి కోసం నా భవిష్యత్తు నాశనం చేస్తున్నావా నాన్న అన్నాడు కోపంగా. నాన్నతో అంత గట్టిగా మాట్లాడుతున్నావేంటి అంటూ విపరీతంగా దగ్గింది తల్లి. కొడుకు కూతురు భర్త వెంటనే సుగంధ వద్ద చేరుకుని చాలా రోజుల నుండి దగ్గుతున్నావు, ఈరోజు సాయంత్రమే ఆసుపత్రికి వెళ్దాం అంటూ సాయంకాలానికి భార్యను ఆసుపత్రికి తీసుకెళ్లాడు నారాయణ. దాదాపు 1 రోజుల నుండి దగ్గు వస్తూనే ఉందని, చాలా నీరసంగా ఉంటుందని డాక్టర్తో చెప్పారు నారాయణ. సుగంధను చూస్తూనే పరిస్థితి అర్థం చేసుకున్న డాక్టర్ గారు కొన్ని పరీక్షలు అర్జెంటుగా చెయ్యాలి అంటూ రాసిచ్చారు. పరీక్షలన్నీ చేయించి భార్యను ఇంటికి తీసుకువచ్చాడు భర్త. రిపోర్ట్స్ 2-3 రోజుల్లో వస్తాయని తెలిసింది. నీరసంగా ఉన్న భార్యను జాగ్రత్తగా చూసుకునేవారు నారాయణ. 3 రోజుల తర్వాత హాస్పిటల్ నుండి ఫోన్ వచ్చింది. కొడుకును తీసుకుని వెళ్ళాడు నారాయణ. కలలో కూడా ఊహించలేదేమో అటువంటి వార్త విన్నాడు డాక్టర్ నోటి నుండి. సుగంధ గారికి క్యాన్సర్ అన్నాడు డాక్టర్. డాక్టర్ నోటి నుండి ఈ మాట విన్న భర్త కళ్ళు తిరిగి కింద పడబోయాడు. అంతలో కొడుకు సహాయంతో నిలబడ్డాడు. ఎక్కువ సమయం లేదు, ఐ యామ్ సారీ అన్నాడు డాక్టర్. ఇంటికి తిరిగి వచ్చాక భార్య గదిలోకి వెళ్ళాడు నారాయణ. ఏమైందండి? నాకు తెలుసు, నేను కొద్ది రోజుల అతిథినే అని అన్నది సునంద. కళ్ళల్లో కన్నీళ్లతో భార్య చేతిని పట్టుకుని సుగంధ అంటూ విలపించాడు భర్త. కొడుకు కూతురు బాధ వర్ణనాతీతం. రోజులు గడుస్తూ ఉన్నాయి. 6 నెలలకు సుగంధ తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఒంటరిగా ఉన్న తండ్రిని వదలలేక కొడుకు తర్వాతి చదువు ఇక్కడే కొనసాగించాడు. ఏడాదిలోపు కూతురికి మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు నారాయణ గారు. తల్లిని గుర్తు చేసుకుని ఏడుస్తూ కూతురు అత్తారింటికి వెళ్ళింది. ఇక ఇంట్లో ఒంటరిగా తండ్రి కొడుకులు మిగిలిపోయారు. ఇంటినంతా నారాయణ గారే చూసుకునేవారు. 4 సంవత్సరాలు గడిచిపోయాయి. సునీల్ చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం సంపాదించాడు. మంచి అమ్మాయిని చూసి కొడుకుకు పెళ్లి చేశారు నారాయణ. పెళ్లి అయిన సంవత్సరానికే సునీల్కు కూతురు పుట్టింది. సుగంధ మళ్ళీ పుట్టిందని గారాభంగా పెంచేవాళ్ళు ఇంట్లో అందరూ. ఉద్యోగం నుండి రిటైర్ అయ్యారు నారాయణ గారు. మనవరాలితో ఎక్కువ సమయాన్ని గడిపేవారు. ఒకరోజు ఆఫీస్ నుంచి వచ్చిన కొడుకు, శుభవార్త నాన్న, నాకు ప్రమోషన్ వచ్చింది. కంపెనీ తరపున నేను 4 సంవత్సరాలు అమెరికా వెళ్ళాలి. ఆఫీస్ నుంచి వచ్చి తండ్రి పాదాలకు నమస్కరిస్తూ చెప్పాడు కొడుకు. కొడుకు మాట విని సత్యనారాయణ గారు చాలా సంతోషంగా
హాల్లో తన భార్య ఫోటో దగ్గరగా వెళ్ళి, సుగంధ, ఎప్పుడూ కొడుకును ఉన్నత స్థాయిలో చూడాలనుకునేదానివి. ఈ రోజును చూడడానికి నువ్వు మా మధ్య లేవు అంటూ గతంలో భార్యతో జరిపిన సంభాషణ గుర్తు చేసుకున్నారు. సుగంధ, పెళ్ళి అయినప్పటి నుంచి కుటుంబ బాధ్యతలతోనే జీవితాన్ని గడిపావు. నీకు నేను ఎటువంటి సుఖ సంతోషాలను ఇవ్వలేదు. కానీ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. మన కొడుకు పెద్దవాడై నిన్ను అమెరికా తీసుకెళ్తాడు. ఏంటండి, నన్ను మాత్రమేనా, మిమ్మల్ని తీసుకెళ్లడా అంటూ ఇద్దరూ నవ్వుకున్న రోజును గుర్తు చేసుకున్నారు. నువ్వు కొడుకును ఉన్నత స్థాయిలో చూడాలనుకున్న కల ఈరోజు నెరవేరబోతుంది. కొడుకు అమెరికాలో జాబ్ చేయడానికి వెళ్తున్నాడు అంటూ ఇక ఏమీ మాట్లాడలేకపోయారు. భార్యను గుర్తు చేసుకుని తన గదివైపు వెళ్తున్నప్పుడు కొడుకు కోడలి మాటలు వినపడ్డాయి. ఏవండి, వృద్ధాశ్రమం కరెక్ట్ ప్లేస్. అసలే టైం తక్కువ ఉంది. ఈరోజే వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేసిరండి అని కోడలు కొడుకుతో చెప్పటం విన్నారు. నీ సలహా బాగుంది అని భార్యతో ఏకీభవించాడు కొడుకు. ఇది విన్న తర్వాత నారాయణ గారు, నిజమే కదా, ఇప్పుడు కొడుకు కోడలు నా మనవరాలు వెళ్ళిపోతారు. ఒంటరిగా ఇంట్లో వృద్ధాప్యాన్ని గడపాలి. అందుకే నన్ను ఆశ్రమంలో వదలడానికి ఏర్పాట్లు చేస్తున్నారు కొడుకు కోడలు అనుకుంటూ బాధపడ్డారు. కాసేపటికి తనలో తాను సంధాయించుకుంటూ ఎలాగోలా తన గదిలోకి వెళ్ళి మంచం మీద కూర్చున్నారు. అయినా ఈ వయసులో తండ్రిని ఒంటరిగా వదిలి వెళ్ళాలని ఆలోచన కొడుకుకు ఎలా వచ్చింది? కోడలు నన్ను ఆశ్రమంలో వదిలి రమ్మని ఎలా అనగలిగింది అని ఆలోచిస్తూ రాత్రంతా నిద్ర పట్టలేదు నారాయణ గారికి. కానీ కొడుకు సునీల్, కోడలు ఆశ అమెరికా వెళ్ళే ఆలోచనలతో సంతోషంగా ఉన్నారు. ఇక ఒంటరి జీవితం తప్పనిసరి. అందుకే నారాయణ గారు కూడా మనసులో ఏం చెయ్యాలో నిర్ణయించుకున్నారు. వృద్ధాశ్రమం నేను వెళ్ళను. చచ్చేదాకా ఒంటరిగా అయినా ఈ ఇంట్లోనే భార్య జ్ఞాపకాలతో ఉంటాను. అంతేకాని ఇంటి నుంచి అస్సలు వెళ్ళను అనుకున్నారు. 2 రోజులు గడిచాయి. మరుసటి రోజు ఉదయం నుంచి ఇంట్లో హడావుడి మొదలయ్యింది. సామానులు కారులో సర్దుతున్నారు. నారాయణ గారు ఒక పక్కగా కూర్చుని మౌనంగా అంతా గమనిస్తున్నారు. మనసంతా చాలా బాధగా ఉంది. డబ్బులకు కష్టంగా ఉన్న రోజుల్లో కూడా పిల్లలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నాము. చిన్ననాటి నుండి కొడుకుకు పేదరికం తెలియకూడదని కావలసినవన్నీ కొనిచ్చాను. కానీ ఇప్పుడు నేను వాడికి బరువయ్యాను. నన్ను వృద్ధాశ్రమం పంపటానికి తయారీ జరుగుతుంది అనుకున్నారు. కానీ కొడుకుతో ఏమీ అనకుండా కొడుకు కోడలు చేస్తున్న హడావుడి చూస్తున్నారు. కొడుకు నోటి నుండి ఏమంటాడో వినడానికి వేచి చూస్తున్నారు నారాయణ గారు. సునీల్ దగ్గరగా వచ్చి, నాన్నా, వెళ్దాం పదండి అన్నాడు. కానీ ఎక్కడికి అడిగాడు తండ్రి. మీరు నాతో పాటు రండి అని కారులో కూర్చోమన్నాడు. భారమైన మనసుతో కారులో కూర్చున్న తండ్రితో బయలుదేరాడు కొడుకు. సరాసరి కారు వృద్ధాశ్రమం దగ్గర నిలబడింది. మనసంతా బాధతో నిండిపోయి నోటి నుండి మాట రావట్లేదు నారాయణ గారికి. తండ్రికి ఇంకొక షాక్ ఏంటంటే గేటు దగ్గర కూతురు నిలబడి ఉంది. అంటే నా కూతురు కూడా వీళ్లతో కలిసిపోయిందా? తండ్రిపైన ఎటువంటి ప్రేమ లేని పిల్లలను చూస్తుంటే నారాయణ గారి మనసు విరిగిపోయింది. తనను తాను సంధాయించుకుంటూ లోపలికి వెళ్తుంటే పక్కన కొడుకు నవ్వుతున్నాడు. లోపలికి వెళ్ళిన నారాయణ గారికి, పుట్టినరోజు శుభాకాంక్షలు నారాయణ గారు అని అందరూ చప్పట్లతో హాలంతా సందడి చేశారు. అందరి పుట్టినరోజులను ఒక పండగలా చేసేవారు మా నాన్న. అటువంటి మా నాన్న తన పుట్టినరోజు ఎప్పుడూ మర్చిపోతుంటారు అంటూ, నాన్న, ఇక్కడ అమ్మ పేరు మీద డబ్బు కట్టాను. ప్రతి సంవత్సరం అమ్మ వర్ధంతి నాడు అమ్మ పేరు మీద అందరికీ భోజనాలు పెడతారు అని తండ్రితో చెప్పి, కొద్ది రోజుల్లో నాన్నను తీసుకొని అమెరికా వెళ్తున్నాను. మళ్ళీ తిరిగి ఎప్పుడు వస్తానో తెలియదు. అందుకే ఈ పుట్టినరోజు గుర్తుండిపోయేలా జరపాలనుకున్నాను. నువ్వంటే మాకు చాలా ఇష్టం నాన్న. నువ్వు మా కోసం చాలా చేశావు. ఇక మా వంతు అంటూనే కొడుకు కూతురు తండ్రి పాదాలకు నమస్కరించారు.
ఎంత మూర్ఖుడిని నేను! నా పిల్లలను నేనే అర్థం చేసుకోలేకపోయాను అనుకుంటూ ఇలాంటి పిల్లలు ఇచ్చిన భగవంతుడికి ధన్యవాదాలు తెలుపుకొని సంతోషంగా ప్రయాణం చేశారు నారాయణ గారు. వృద్ధాప్యంలో ఒంటరిగా కాలాన్ని గడపడం అనేది నరకంతో సమానం. కాబట్టి ఒంటరి తల్లి తండ్రిని విడవకండి. కథ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్. మరి ఒక కథతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు.